వరంగల్లో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ సవాల్ విసిరొచ్చాడు. సీన్ కట్ చేస్తే యువతి కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చి మరీ అతన్ని మర్డర్ చేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? జరిగింది పరువు హత్య, ప్రతీకారంలో భాగంగా చంపేశారా? హైదరాబాద్ మాదాపూర్ సమయం అర్ధరాత్రి 2 గంటలు. రామేశ్వరం కేఫ్ ఎదుట కత్తులు కర్రలతో ఇద్దరు వ్యక్తుల హల్చల్. సీన్ కట్ చేస్తే భాస్కర్ అనే యువకుడి హత్య. ఈ మర్డర్కు ప్రేమ పేరుతో వేధింపులేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వరంగల్ నుంచి వచ్చిన భాస్కర్ వచ్చే సమయంలో దమ్ముంటే హైదరాబాద్కి రండని సవాల్ విసిరాడని, ఆ సవాల్లో భాగంగా వచ్చి చంపేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ హబ్ మాదాపూర్లో ప్రేమ వ్యవహారం వివాదాస్పదంగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫ్ ఎదుట జరిగిన ఈ ఘటన నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్పై ఇద్దరు వ్యక్తులు కర్రలు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులిద్దరూ నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. భాస్కర్ మాదాపూర్లోని ఓ హోటల్లో కుక్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి రామేశ్వరం కేఫ్ సమీపంలో అతన్ని అడ్డగించిన తమ్మెడబోయిన రాజు, మారం కుమారస్వామి కత్తులు కర్రలతో దాడి చేశారు. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్ ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడని ఆరోపణలున్నాయి. ఈ విషయమై గతంలో వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అయితే ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు పోలీసులు. అయినప్పటికీ వివాదం కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం భాస్కర్ దమ్ముంటే హైదరాబాద్కు రండి అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి తన బంధువులతో కలిసి హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు ఉప్పరపల్లి విలేజ్ వర్ధన్నపల్లి మండలం వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించాము. ఇతను గత 2 ఇయర్స్ నుంచి ఇక్కడ కిచెన్లో కుక్ కింద పనిచేస్తున్నాడు. ఇతను వాళ్ళ ఊరికే చెందిన ఒక అమ్మాయి వాళ్ళతో 2020 నుంచి చాటింగ్ చేస్తూ అమ్మాయితో దగ్గరగా ఉన్నట్టు తెలిసింది. అటు విషయాన్ని ఆ తల్లిదండ్రులు అక్కడ కంప్లైంట్ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో అలాగే షీటీంలో ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇవ్వడం, పెద్దల్లో మాట్లాడుకోవడం జరిగినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అదే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా వచ్చి అటాక్ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మనం వెరిఫై చేస్తే ఎవరైతే అమ్మాయి ఉన్నారో వాళ్ళ తండ్రి వాళ్ళ మేనమామ వచ్చినట్టు మనం నిర్ధారించాము. తండ్రి పేరు వచ్చి రాజు, మేనమామ పేరు వచ్చి కుమారస్వామి. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు ఎవరు వచ్చారన్నది ఆచూకీ మనం వెరిఫై చేస్తున్నాము. అయితే ఈ కేసులో మరో కోణాన్ని మృతుడు భాస్కర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భాస్కర్ ఓ యువతి పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నారని, ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వారు చెబుతున్నారు. యువతి కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి వ్యతిరేకించారని, గతంలోనే చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు. వేధింపులు వెంటపడటం వంటి ఆరోపణల్లో నిజం లేదని, ఈ హత్య పరువు కుల వివక్ష కారణంగానే జరిగిందని భాస్కర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. గతంలో వాళ్ళు పెళ్లి కాక ముందు లవ్ చేసుకున్నారు. ఊళ్ళో చేసుకుంటే నువ్వు ఎస్సీ అబ్బాయిని ఎట్లా చేసుకుంటావని వాళ్ళ ఫాదర్ ఆమెను బెదిరించిండు. బెదిరిస్తే సరే నేను చేసుకోనని ఒప్పుకున్నారు. ఇక ఎటోళ్ళు అట్ట వచ్చిళ్ళు, ఈయన హైదరాబాద్ పనికి వచ్చిళ్ళు, వేరే అబ్బాయికి పెళ్లి చేసిళ్ళు. అయిపోయింది. పెళ్లి చేసుకున్నాక మాకు మెసేజ్లు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్లో. అయితే ప్రూఫ్స్ ఉంటే చేయలే. అమ్మాయి చేసి మళ్ళీ ఈయనకు ఉండను, నేను నీతోనే వస్తా అది ఇదని వాళ్ళ భర్తను కొట్టి ఇంటికి వచ్చేసింది. ఆ కేసు అట్లనే ఉంది. వాళ్ళ హస్బెండ్ నువ్వు వేరేటోతో ఎవరితో ఉన్నావు నాకు వద్దని విడాకులకు అప్లై చేసుకున్నారు. ఎవరో ఊరోళ్ళు చెప్పిల్లట వీళ్ళు అట్లా తిరుగుతాండ్రా వీడు అది ఇది అని చెప్తే నిన్న వచ్చి ఇటు హోటల్ కాడ ఆయన పనిచేసే కాడికి వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ మేనమామ ఇద్దరు వాళ్ళ బంధువులు వచ్చి పిలిచి బయట పని చేస్తుంటే పిలిచి వచ్చి బయటికి గుంజి కొట్టి కత్తులతో వాడుతాను వీటితో చంపి పడేసి. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ వేధింపుల ఆరోపణలు, కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రేమ కుల వివాదం ఆరోపణలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.